ఈరోజు మనం చెప్పుకోబోయే కథ స్వర్గప్రాప్తి. ధనగుప్త దంపతులకు విశ్వకేతుడు ఏకైక పుత్రుడు. విశ్వకేతుడు బాల్యం నుంచి గొప్ప దైవభక్తిపరుడు. తల్లిదండ్రులు అతన్ని ఏ విషయంలోనూ నిర్బంధించక దేవుడి పూజ కోసం వదిలేశారు. అతన్ని డబ్బు సంపాదించమని కానీ, కుటుంబ బాధ్యతలు నిర్వర్తించమని కానీ వాళ్ళేనాడూ పోరు పెట్టేవారు కాదు. ఇంటి బాధ్యతలేవీ పట్టించుకోకుండా దైవభక్తిలో ఉండటమే అన్నిటికన్నా సుఖం అనిపించింది విశ్వకేతుడికి. అందువల్ల అతను దేవుడి పూజ పేరుతో బాధ్యతారహితంగా ప్రవర్తించడం నేర్చుకున్నాడు. కాలక్రమేణా అతని తల్లిదండ్రులు పెద్దవాళ్ళయ్యారు. ధనగుప్తుడికి ఓపిక క్షీణించి వ్యాపారం మానివేశాడు. అప్పుడు కూడా విశ్వకేతుడు ఇంటి బాధ్యతలు చూసుకోకుండా గుళ్ళు గోపురాలు పట్టి తిరగసాగాడు. ఇంటి పని భారమంతా ముసలివాడైన ఆ ఇంటి పనివాడు రంగయ్యే చూసుకునేవాడు. ధనగుప్తుడికి పక్షవాతం వచ్చి మంచంలో పడ్డాడు. వైద్యుడు అతడి కాలు చెయ్యి పావురాయి రక్తంతో మర్దనా చేయమని రంగయ్యకు చెప్పాడు. రోజూ పావురాయి రక్తం సేకరించి దాంతో ధనగుప్తుడికి రంగయ్యే మర్దనా చేస్తూ ఉండేవాడు. ఇదిలా ఉండగా ఆ ఊళ్ళోని భక్త బృందాలన్నీ కలిసి కాశీయాత్ర తలపెట్టారు. విశ్వకేతుడు అత్యుత్సాహంగా కాశీయాత్రలో పాల్గొనడానికి సిద్ధమయ్యాడు. కాశీలో ఉన్న పూర్ణానంద స్వామి మనిషిని చూడగానే అతను స్వర్గానికి వెళ్తాడో లేదో వెంటనే చెప్పేస్తాడట. తనలోని అపారమైన దైవభక్తి తనకు స్వర్గాన్ని సంప్రాప్తించి పెడుతుందని విశ్వకేతుడి విశ్వాసం. ఆ విషయం స్వామి చెప్తే అందరూ తననింకా ఎక్కువ గౌరవిస్తారని అతని అభిప్రాయం. అయితే ఇరుగు పొరుగు వాళ్ళు, నాయనా విశ్వకేతు, నీ తండ్రిని చూస్తే నేడో రేపో అన్నట్టున్నాడు. నీ తల్లి వృద్ధురాలు, పనివాడు రంగయ్య కూడా వృద్ధుడే. కాబట్టి వీళ్ళందరినీ ఈ పరిస్థితిలో వదిలివేసి నువ్వు వెళ్ళడం అంత మంచిది కాదు అని సలహా ఇచ్చారు. వాళ్ల మాటలు పెడచెవిన పెట్టిన విశ్వకేతుడు మోటాముళ్లే సర్దుకుని కాశీకి ప్రయాణమయ్యాడు. కాశీ చేరాక కాశీ విశ్వనాథుని దర్శించక మునిపే వాళ్ళు పూర్ణానంద స్వామి దర్శనానికి వెళ్ళారు. తన ఆశ్రమంలో చెట్టు కింద ఉన్న విశాలమైన అరుగు మీద స్వామి ఆసీనులై ఉన్నారు. కళ్ళు తెరిచి తన ముందు చేతులు వేలాడ్చి నిల్చున్న విశ్వకేతుని తేరిపార చూసి ఇలా అన్నాడు. నాయనా, స్వర్గానికి వెళ్తానో నరకానికి వెళ్తానో తెలుసుకుందామన్న ఆసక్తితో నా ముందు నిలుచున్నావు, అవునా? అయితే నువ్వెక్కడికి వెళ్తావని నీ అభిప్రాయం? అందుకు విశ్వకేతుడు గర్వంగా, స్వామి, చిన్ననాటి నుంచి దైవభక్తి తప్ప మరే ధ్యాస లేనివాణ్ణి. నేను ఖచ్చితంగా స్వర్గానికే పోతానని ఘంటాపథంగా చెప్పగలను అన్నాడు. జవాబుగా స్వామి నవ్వి, నాయనా, నీ నమ్మకం మెచ్చుకోదగ్గదే. అయితే నీ నుదుట రేఖలు మాత్రం నీకు స్వర్గప్రాప్తి లేదని చెబుతున్నాయి. కారణం నువ్వు తల్లిదండ్రులను సేవించుకోకపోవడమే. జన్మనిచ్చిన తల్లిదండ్రులు దైవం కన్నా పవిత్రమైన వాళ్ళు అన్నాడు. తన తప్పు తెలుసుకున్న విశ్వకేతుడు పూర్ణానంద స్వామి పాదాలపై పడి విలపించాడు. అతను వెంటనే తన గ్రామానికి తిరిగి వచ్చి తను చేయగలిగిన పనులన్నీ చేసి ఆ డబ్బుతో తల్లిదండ్రులకు వైద్యం చేయించాడు. దినరాత్రులు వారికి శుశ్రూషలు చేశాడు. ఆ శుశ్రూషతో తండ్రి బాగా కోలుకున్నాడు. మరెప్పుడూ విశ్వకేతుడు స్వర్గప్రాప్తి గురించి ఆలోచించనే లేదు. ఇదండి స్వర్గప్రాప్తి. ఈ కథ మీకు నచ్చిందా? నచ్చితే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్తో షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.